ముషీరాబాద్ లొకేషన్లో ఒక హిందూ ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. దీనికి ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నటువంటి అతని షాప్ని అక్కడ మసీదుకి దగ్గరలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మసీదు కమిటీ వారందరూ కూడా ఆ షాప్ని వర్క్ చేసుకొనివ్వకుండా గత 3 నెలలుగా షాప్ని క్లోజ్ చేయడం, అదేవిధంగా అతని ఇబ్బందులు పెట్టడం. దగ్గర 1972 నుంచి ఆ షాప్ తరతరాలుగా వర్క్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా వస్తున్నారు. అదే తరుణంలో 2006 నుంచి ఇప్పటి వరకు 20 ఇయర్స్గా అతని కుటుంబాన్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నట్టు, అతని కుటుంబానికి ప్రధాన ఇన్కమ్గా ఉన్నటువంటి షాప్ని వర్క్ చేసుకొనివ్వకుండా ఇబ్బందులు పెట్టడం కారణంగా అతను నిన్న ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మొత్తానికి ఆ మసీదు కమిటీని అయితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి, అదేవిధంగా మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా అతను ఒక హిందువు కాబట్టి ప్రధానంగా అతన్ని ఇబ్బందులకు గురి చేశారు ముస్లిం కమిటీ మొత్తం అని చెప్పి కూడా ఆయన ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అయితే అందులో భాగంగానే ఆయన ఎక్కువగా ఇష్టపడేటటువంటి వ్యక్తులుగా పిఎం మోడీ గారి ఫోటోని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఫోటోని, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటోని ఆయన ఎక్కువగా ఇష్టపడడం, ఆ ఫోటోలని ఆయన ఇంట్లో కూడా పెట్టుకోవడం, ఈ కారణాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆయన దగ్గర 20 ఏళ్లుగా ఇబ్బందులకి గురి చేస్తున్నారంటూ ఆయన అయితే చెప్తా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏమవుతారు మీరు? మా బావమ్మ ఆ మసీద్ కోసం మేము బావ నేను మరదలైతాను. మా బావ దుకాణం కోసం అనే మసీద్లో కాలవాడ మా బావ చంపిండు, మా నాన్నే చచ్చిండు. ఇప్పుడు మా బావ తెస్తారా మీరు? చెప్పండి, తెస్తారా? మంచిది చేస్తారా మీరు? అయితే మీకు కూడా కొంతవరకు, తమ్ముడికి కూడా కొంతవరకు డబ్బు ఇవ్వాలి, సో ఆ డబ్బుని కూడా నేను ఇవ్వాలి, ఇటువంటి పరిస్థితుల్లో నేను చనిపోతున్నా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది? చెప్పలేదు, మేము మా బావ ఎట్లా చెప్తే మేము అట్లనే విన్నాము. మాకు మా బావనే కావాలి, అవన్నీ తర్వాత విషయం. లేదండి, మేము ఏం చూడలేదు. ఆయన అట్లాంటివి ఏం చెప్పాడు. మమ్మల్ని అందరూ తన పిల్లలానే చూసుకుంటాడు, నా పిల్లల్ని కూడా. ఆయన అట్లా భేదవాదం కూడా చూడడు. కానీ ఆ మసీద్ వాడిని మాటకు అసలు వదలదు. మీరు వాడిని చంపాలి, వాళ్ళు చంపాలి. మీరు మంచి ప్రాణం పోయింది, ప్రాణం తెచ్చిస్తారా అంటే చెప్పండి, మీరు ప్రాణం తెచ్చిస్తారా? తమ్ముడు మంచి చూసుకోరు, నేనే తమ్ముడిని మంచి చూసుకో, తమ్ముడు అమాయకుడు, వాడు కూడా మాట్లాడు, అన్ని కాపులు అవుతుందని చెప్పి నా వీడియోలో. అంతేగాని తమ్ముడికి డబ్బులు ఏం లోట్లేదు. 25 బట్ మా పెళ్ళి అన్న 52 సంవత్సరాలు ఒకరినే ఇట్లా మేము ఇద్దరము కంబైన్డ్ ఫ్యామిలీ, ఒకరే పోయి ఇట్లా 10 మంది ఉంటాం. ఏ బస్సులో లేదు, ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్నాం ఇప్పటివరకు. చాలా మంది పెద్దవాళ్ళని కలిసి, వక్ఫ్ బోర్డు మెంబర్లని కలిసి కూడా చెప్పినప్పటికి కూడా ఆ సమస్యకు పరిష్కారం రాకపోవడంతో వాళ్ళ కారణంగా ఈ రోజు నేను చనిపోతున్నానని చెప్పేసి వీడియోలో చెప్పడం జరిగింది. ఏమనిపిస్తుంది? అది వాస్తవం, అది లైవ్. నేను ఉన్నా కదా అక్కడ, నేను తిరుగుతుండే కదా, మనబడి పోతుండే కదా. ఏ ఇస్తుడు అభియాతం కల్కరింగే 15 ఏళ్ళు మొత్తం జీవితం నాశనం పట్టించేసి, మొత్తం జీవితం నాశనం పట్టించి మొత్తం ఉంది. లాస్ట్ కాలు మొక్కిండు, పనికి పిచ్చాడు వాడు. ఆ షాయిదంటాడు పనికి పిచ్చాడు, ఆడొక్కడే మన కాలు మొక్కిండు పోయి. అంత పెద్ద మొత్తంలో కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అంటే కేవలం మసీదుకి సంబంధించి అక్కడ ఉన్న కమ్యూనిటీ పీపుల్ ద్వారా పడాల్సి వచ్చిందా? ఎందుకనంటే మాకు ఇస్తా అని చెప్పేసి కట్టుకోమన్నారు, మాకు షెడ్ ఇచ్చారు, మీరు కట్టుకున్నారు. దాని 30 లక్షలు ఇన్వెస్ట్ మొత్తం లోపల ఎక్కడ చేసినాం. చేసిన తర్వాత మమ్మల్ని పసా చేసేది. ల్యాండ్ తీసుకో, 100 గజాలు ల్యాండ్ తీసుకోరు. 400 గజాలుగా 100 గజాలు తీసేసుకున్నారు. 300 గజాలు మళ్ళీ అక్కడ కట్టించారు. మీరు ఓపెన్ చేసేసుకొని వర్క్ చేసేసుకొని లోపల వర్క్ చేసుకోరు. మొత్తం దాని 30 లక్షల మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసినాము. తర్వాత స్టార్ట్ చేసిరు ఓనా అని చెప్పి సదాస్తుంది. ఇక్కడ 30 లక్షల రూపాయలు, అక్కడ 100 గజాలు రూపాయలు వర్బోర్డు ల్యాండ్. మీరు మాది కట్టలేదు కదా. 50 ఏళ్ళు వచ్చినాము, కొత్తగా 50 ఏళ్ళు వచ్చినాము. 54 ఏళ్ళు ఒక్కరోజు ఒకటి ఇవ్వలేదు రెంట్. ఏం చెప్పాలి చెప్పండి దానికి? ఏమవుతారు నీకు? నాకు పెద్ద డాడీ అవుతాడు. పెద్ద డాడీ అవుతారు. ఎందుకు ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది? పెద్ద డాడీకి ఏమైంది? ఆ రోజు మసీద్లా అడిగిండు పోయి, వాళ్ళు ఏం చెప్పలే, అందుకే ఇట్లా పరిస్థితి వచ్చింది. వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి రావాలి, జైలు వేయాలి. ఒకవైపు మోదీ గారి ఫోటోలని, యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటోలని ఇష్టం అంట. మేమా అలా అదే మాకు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఎలా చూసుకునేవారు మీ పెద్దనాన్న మిమ్మల్ని? అలా సొంత కొడుకులు లెక్క చూసుకునే వాళ్ళు మమ్మల్ని. ఇంట్లో అందరి పరిస్థితి కూడా చాలా భావోద్వేగానికి గురై ఉన్నారని చెప్పొచ్చు. అయితే అందులో భాగంగానే వాళ్ళ భార్యతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. గత ఎంతకాలంగా ఇదే ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు? దొంగ వాడుకోవాలమ్మా, ప్రతి దానికి సతాంచిరమ్మా. నన్ను చాలా సతాంచిరు. నా మొగుడే దానికోసమే, దుకాణం కోసమే వచ్చిండు. ఇప్పుడు వాళ్ళు చంపిరని నేను అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళే చంపిండి వచ్చి దుకాణంలో ఒక్కడే ఉన్నాడు కాబట్టి నేనైతే
ఒప్పుకోను తల్లి, మొత్తం వాళ్ళని పోలీసులు ఇచ్చేయాలి అంతే. నన్ను చాలా సతాంచిరు మా ఆయనను. అయితే మీకు అనుమానాలు ఉన్నాయా? ఆయన ఒక్కరే షాప్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళే చంపేశారేమో అనేటటువంటి మరి అనుమానాలు? నేను ఎట్లా నమ్మాలి? నేను ఎవరు లేరు గేట్ తాళం వేసి, నేను ఎట్లా నమ్మాలి? ఉండొచ్చు కదా నా మొగుడికి ఇట్లా చేసుకునే కానే కాదు ఆయన కానే కాదు ఇట్లా చేసుకునేటాడు. ఎందుకు అవుతాడు? ఇట్లా కాడు కదమ్మా, ఇట్లా కాడు కదమ్మా, దొరికాడు కదమ్మా మా ఆయన. దొంగ మానుకొని ఇట్లా చేసిండ్రు నలుగురు. ఇంకా జాగా కావాలి, ఇంకా జాగా కావాలి, ఇంకా జాగా కావాలి, ఇంత జాగా కావాలమ్మా. అయితే మీతో ఎప్పుడైనా చెప్పారా అంటే ఈ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, మరి కుటుంబం ఇబ్బందులు పడతా ఉంది, మరి నేను ఇటువంటి డిసిషన్ తీసుకుంటున్నానని చెప్పేసి మీతో ఏమైనా చెప్పడం కానీ మీకు ఏమైనా అనుమానం? చెప్పలేదమ్మా, కొట్లాడుతున్ననే చెప్పినాం కానీ ఈ డిసిషన్ చెప్పలేదు. నేను ఇట్లా చేసుకుంటా అని చెప్తాడా అమ్మా? ఇట్లా చేస్తాడని చెప్తాడా? వాళ్ళ వల్లనే చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ వల్లనే అయింది ఇది, వాళ్ళ వల్లనే చేసుకున్నాడు. వాళ్ళని అస్సలు వదలద్దు. ఇప్పుడు నా మొగుడు నాకు తెచ్చిస్తారా? ఇప్పుడు నా మొగుడు నాకు తెచ్చిస్తారా? కిరాయి కట్టిండు, లెక్క ప్రకారం ఇదేం దానికి రాసిండు. నేను ఏం చేయాలి ఇప్పుడు? నా మొగునికి ఒక 15 ఏళ్ళ నుండి కడుతున్నాడు. ఎన్నేళ్ళ దుకాణం మాది ఇది, ఎన్నేళ్ళ నుండి దుకాణం. ఈ దుకాణం చాలా సతాంచురు నా మొగన్ని. సతాంచే నా మొగన్ని చంపేది. అలా నా మొగడు ఎట్లుండాడు? దుకాణం కోసమే పోయిండు, దుకాణం కోసమే ఇన్ని రాసిపోయిందంట. నాకు కూడా చెప్పలే, నాకు కూడా చెప్పలే. ఉండొచ్చమ్మా, మళ్ళీ హిందూ అయ్యే కదా చేస్తున్నారు, ఇట్లా హిందూ అయ్యే కదా చేస్తున్నారు. ఒక్కొక్కటి తీరు మాట్లాడిండ్రు, మేము అట్లా కాదు ఇట్లా కాదని. ఇప్పుడు ఏం చేయాలమ్మా? నేను నా మొగడు పోతున్నామ్మా. మొత్తం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకటే రీజన్ చెప్తా ఉన్నారు, కేవలం అక్కడ అంతా ఒత్తిడి తీసుకురావడానికి, అక్కడ ఉన్నటువంటి ముస్లింల షాప్ల మీద ఇబ్బందులు లేకుండా కేవలం వీరి కుటుంబం మీద ఇబ్బందులు తీసుకురావడానికి మెయిన్గా రీజన్ అయితే అతను ఒక హిందువు కాబట్టే దగ్గర 20 ఏళ్ల నుంచి ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ ఆయన ఈరోజు ఇటువంటి పరిస్థితిలో ఉండడానికి కారణమయ్యారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.